నమస్తే సినిమా లవర్స్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను నిఖిల్ మరియు రుక్మిణి వసంత్ జంటగా నటించిన చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రివ్యూ ద్వారా. ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. కథలోకి వెళ్తే రేసర్ ప్రొఫెషన్ని ఎంచుకున్న హీరో లండన్లో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అలాంటిది సడన్గా ఒక అమ్మాయి మర్డర్ కేసులో ఇరుక్కుపోవడం, ఆ తర్వాత లండన్లో ఉన్న డాన్ చేతిలో చిక్కుకొని ఇబ్బందులు పడ్డాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ డాన్కి ఆ అమ్మాయికి మరియు ఈ హీరోకి సంబంధం ఏమిటి? తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసి ఆనందించండి మావా. కార్తికేయ 2తో పాన్ ఇండియా వైడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ప్రస్తుతం మరికొన్ని పాన్ ఇండియా సినిమాలతో రెడీగా ఉన్నాడు. ఈ సినిమా కథరీత్యా లండన్లో నడిచిన ఇది ఒక రెగ్యులర్ తెలుగు సినిమా అయినా ఇందులో ఉన్న క్యారెక్టర్స్ని మరియు ఆ క్యారెక్టర్స్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంది. సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సత్య, వైవాహర్ష, సుదర్శన్ కామెడీ ట్రాక్ బాగుంది. ప్రతి సపోర్టింగ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. సాంగ్స్, బీజిఎం, లొకేషన్స్ డీసెంట్గా ఉన్నాయి. కథలో భాగంగా హీరో రేసర్ అని చెప్పినా కానీ ఒక్కసారి కూడా ప్రొఫెషనల్ రేసింగ్ని చూపించకపోవడం గమనించాలి. ఓవరాల్గా సినిమా బాగుంది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. మరియు ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపమిన్ లెవెల్స్ వచ్చేసరికి 60 ml అవుట్ ఆఫ్ 100 mlకి చేరుకుంది మావా. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో, కానీ గోకుల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. జై హింద్.